అందరికీ నమస్కారం అండి. బాచీరావు యాస్ట్రో సెంటర్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో కర్కాటక రాశి వారి జాతకుల యొక్క రాజకీయ జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది. కర్కాటక రాశి అనేది రాజకీయాలు చాలా కలిసి వచ్చేటటువంటి లగ్నము అండి. అది ఆ లగ్నంలో జన్మించినటువంటి వారికి రాజకీయాలు అనేవి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వారు మంచి తెలివితేటలు గలవారుగా ఉంటారు. కాకపోతే వారు ఈ సంవత్సరంలో శని భగవానుడు అనుకూలంగానే ఉన్నారు. వీరికి పదవులు లభిస్తాయి. కానీ గురుని యొక్క సంచారం అనేది మే 15 తర్వాత శత్రువుల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీరు మౌనంగా ఉండాలి. పాతకాలం ఉన్నటువంటి శత్రువులు విషయాల్లో గొడవల్లోకి వెళ్లకుండా ప్రశాంతంగా మౌనంగా ఉంటూ వారి నుంచి వచ్చే ఒత్తిడి నుంచి తగ్గించుకోవడానికి ధ్యానాన్ని ఆశ్రయించినట్లయితే మరిన్ని మెరుగైన ఫలితాలను వారు పొందుతారు. ధ్యానం ద్వారా వీరికి చాలా లాభం అనేది చేకూరుతుంది. వీరు పూర్తి జాతక వివరాలని కింద కామెంట్లో కనుక తెలియపరిచినట్లయితే వీరి యొక్క పూర్తి జాతక ఫలితాలను పరిశీలించి చెప్పగలుగుతాము. ముహూర్తములు కూడా పెట్టబడును, ముహూర్తములు చెప్పబడును. అదేవిధంగా జ్యోతిష పాఠాలు కూడా చెప్పబడును. మీరు మీకు ఇష్టమైనట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.